వాడు వాస్తవమునందు నిలిచిన వాడు కాదు. ఏం చేస్తా ఉన్నాడు? వాని యందు సత్యమే లేదు. ఏం లేదంట, వాని యందు సత్యమే లేదు. వాడు సత్యమందు ఉండడు, ఎందుకంటే వాడిలో అసలు సత్యమే లేదు. అదేవిధంగా వాడు అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుచున్నాడు. చూడండి, వాని స్వభావాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నారంట? అబద్ధమే మాట్లాడుతున్నారంట. ఎందుకని? వాని స్వభావం అదే. వానికి వాస్తవం మాట్లాడడం రాదు, మాట్లాడడం ఇష్టం ఉండదు. వాస్తవం మాట్లాడితే ఏం జరుగుతుంది చెప్పండి? వాస్తవం మాట్లాడితే ఏం జరుగుతుంది? మనుషులందరూ మంచోళ్ళు అయిపోతారు, మనుషులందరూ నీతిమంతులు అయిపోతారు, మనుషులందరూ పరిశుద్ధులైపోతారు, మనుషులందరూ యథార్థవంతులు అయిపోతారు, మనుషులందరూ కూడా దేవుని వాళ్ళు అయిపోతారు. కానీ వారికి దేవుని వారు అవడం ఇష్టం లేదు. దేవుని యందు నిలిచిన వారిగా ఉండడం అపవాదికి ఇష్టం లేదు. ఎందుకు? దేవుడు ఏమంటాడు? నేనే మార్గమును నేను సత్యం అని దేవుడు అంటున్నాడు. కాబట్టి సాతానికి సత్యం అంటే ఇష్టం లేదు. వానిలో కొంచెం కూడా సత్యము లేదు. వాడు కూడా సత్యవంతుడైపోతే మనుషులు కూడా సత్యంలో నిలుస్తారన్న ఆలోచనతో వాడు ఎప్పుడూ కూడా నిజం చెప్పడం.